బయటికి వచ్చే విధంగా మీరే ప్రయత్నిస్తున్నారా అన్న అనుమానం మాకు వస్తుంది. కాబట్టి ప్రభుత్వాలకు మేము అప్పీల్ చేస్తున్నాము, 2 రాష్ట్రాల ప్రభుత్వాలకు, ఈ అమరా ప్రసాద్ను ఎంబడి అరెస్ట్ చేయాలా, వీళ్ళపైన కమ్యూనల్ షీట్స్ ఓపెన్ చేయాలా. కరుణాకర్ సుగ్నా అనేవాడి పైన, రాధా మనోహర్ అనేవాడి పైన, అమరా ప్రసాద్ అనే పైన కమ్యూనల్ షీట్స్ ఓపెన్ చేసి వీళ్ళని ఎంబడే తక్షణమే మీరు రిమాండ్ చేయాలి. వీళ్ళని ఎంబడే వీళ్ళపైన కస్టడీ తీసుకొని వీళ్ళని విచారించాలి. వీళ్ళ తన ఎవరు వీడియోలు పెడుతున్నారు? కరుణాకర్ సుగ్నా అంటాడు ఒక క్రైస్తవులు లేకుండా చంపేస్తా అన్నాడు, హిందుత్వాలను లేకుండా చేస్తా అంటున్నాడు. అమరా ప్రసాద్ క్రైస్తవులు లేకుండా చేస్తా అని క్రైస్తవులను ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. రాధా మనోహర్ దాసు చెడ్డ మాటలు తిడుతున్నాడు, మూత్రం పోస్తా అంటున్నాడు, క్రైస్తవులను వ్యభిచారికులు అంటున్నాడు. వీళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? వీళ్ళని అరెస్ట్ చేయట్లేదు అంటే మీరు హిందుత్వానికి భయపడుతున్నారా, లేకపోతే ఈ దుర్మార్గులకు భయపడుతున్నారా, లేకపోతే క్రైస్తవులు ఏమి అనలేని అనుకుంటున్నారా, లేదా క్రైస్తవులను రెచ్చగొట్టి క్రైస్తవులందరూ బయటకు వచ్చేలాగా క్రైస్తవుల మీద దాడి చేసేమని చేద్దాం, మణిపూర్లాగా చేద్దాం అనుకుంటున్నారా? అసలు ఏమనుకుంటారు ఈ ప్రభుత్వాలు? ఎందుకు వాళ్ళని పట్టించుకోకుండా అజయ్ బాబు, జాన్వేని లింగం, ఆనుగ్ గారు, పీటర్ లాంటి వాళ్ళను ఎందుకు మా సోదరులను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు? ఎందుకు మా పైన దాడులు చేయించాలనుకుంటున్నారు? ప్రభుత్వము ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మా సోదరులకు కానీ, మా ఆడపిల్లలకు కానీ, మా క్రైస్తవ సమాజానికి ఏమనైతే ఇప్పటి వరకు చూసిన క్రైస్తవం వేరు, ఇక మీద చూడబోతున్న క్రైస్తవం వేరు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని తస్మాత్ జాగ్రత్త, ప్రతి ఒక్కరు గమనించండి. మీరు ఏ ప్లేస్లో కానీ ఇటువంటి జరగకుండా, సోషల్ మీడియాలో ఇటువంటి దాడులు జరగకుండా కాపాడవలసిన బాధ్యత మీది. కాబట్టి ప్రతి ఒక్కరికి మేము హెచ్చరిస్తున్నాం, లాస్ట్ చివరిగా ప్రభుత్వాలను కూడా హెచ్చరిస్తున్నాం మేము. కరెక్ట్ జాన్ గారు, నిజమే. ఎవరైనా కూడా తమ మతం ఎంత గొప్పదైన ప్రచారం చేసుకోవచ్చు తప్ప ఎదుటి మతం ఎలాగా, ఎదుటి మతం అలాగా అని కించపరిచే వ్యాఖ్యలు చేయడం తప్పు. అది అటువైపు హిందూ రాధా మనోహర్ కానీ సార్ 1 మినిట్ సార్, రాధా మనోహర్ కానీ, కరుణాకర్ సుగ్నా కానీ, లేదంటే అమరా ప్రసాద్ కానీ ప్రతిసారి మేము గొర్రెలమని మత మార్పిడి చేస్తామంటారు కదా. నీకు దమ్ముంటే ఆపాయా, మీ వాళ్ళని రాకుంటే ఆపు, వాళ్ళని పోకుండా వాళ్ళని మొబిలైట్ చేయి. అంతేగాని నువ్వు వచ్చే వాళ్ళని కాదు, నువ్వు రాకుండా చేసుకొని ఆపు. మమ్మల్ని ఆ మీద దాడి చేస్తే ఏం లాభం వస్తుంది? మేము మంచిని బోధిస్తున్నాము, శాంతిని బోధిస్తున్నాము, ప్రశాంతంగా బతకమని చెప్తున్నాము, 10 మందికి న్యాయం చేయమని చెప్తున్నాము. మేము అవద్దమని చెప్తున్నామా, తాగమని చెప్తున్నామా, తిరుగుమని చెప్తున్నామా, అన్యాయం చేయమని చెప్పాను? ఇటువంటి ఏం చెప్పట్లేదు కదా. వీళ్ళు మేము చేస్తున్న మంచి చూసి ఒకవేళ మా దగ్గరికి వస్తే రాకుండా ఆపే దమ్ము మీ తను లేకుండా మమ్మల్ని అంటే ఏం లాభం? మీ తను దమ్ము లేదు. మీరు ఒక మతాన్ని, ఒక కమ్యూనిటీని టార్గెట్ చేస్తే మీరు యూట్యూబ్లలో మా పైన వీడియోలు చేస్తూ ఆ వచ్చిన డబ్బులతో బతుకుతున్నారు. మీరు అది క్రైస్తవుల మీదనే బతుకుతున్నారు. మీరు మీ బతుకు అటువంటి బతుకు నిజమైన బతుకు. మీ బతుకు చూసుకోండి, మీ కుటుంబం జాగ్రత్త చూసుకోండి. జాన్ గారు, మళ్ళీ ఇప్పుడే మీరు అలాంటి మాటలు మాట్లాడొద్దు అని మళ్ళీ మీరు మాట్లాడడం ద్వారా మళ్ళీ మీరు కొన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందేమో. లేదు సార్, చాలా బాధ అనిపిస్తుంది సార్. ఎవరు పట్టించుకోవట్లేదు. వాళ్ళు అట్లా అనొద్దు కదా. వాళ్ళు ఇప్పుడు క్రిస్టియానిటీలో కలుస్తున్నారు, మత మార్పు మేమేం చేస్తామండి? మత మార్పిడిలు మాకు ఏం అవసరం? మీరు కూడా చేయండి, మమ్మల్ని మార్చుకోండి. కానీ ఈ భయాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి. కానీ ఈ భయాలన్నిటికీ అంటే ఇది ఒకదానికొకటి చైల్డ్ లింక్ లాగా వెళ్ళిపోతుంది, ఒక విద్వేషపూరితమైనటువంటి వాతావరణం. ఇవన్నీ వెళ్ళిపోవడానికి కారణము షేర్ లింక్ లాగా వెళ్ళడం కారణం ప్రభుత్వాలే సార్. ప్రభుత్వాలను వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళని లోపడేస్తే వాళ్ళు మాట్లాడరు, మేము కూడా మాట్లాడము. ఒక వ్యక్తిని రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే వాడు కొన్ని రోజులు బాగుంటాడు, తర్వాత పడుకున్న సింబల్ కూడా లేచి వస్తాయి. మీరు ఎవరైతే పేర్లు చెప్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలన్నా, లేదంటే ప్రవీణ్ పగడాల మరణానికి కారణం ఏంటో పోలీసులు వెల్లడించండి అని మీరు డిమాండ్ చేస్తున్నారా? 2 డిమాండ్లు ఉన్నాయి సార్. 2 డిమాండ్లు ఉన్నాయి. మేము డిమాండ్ ఏం చేస్తున్నాం అంటే ఎవరైతే వ్యక్తులు మాట్లాడి సోషల్ మీడియాలో చేస్తున్నారో అందుకే ప్రవీణ్ పగడాల గారి హత్య అని ఒక అనుమానం వస్తుంది. ఈ వ్యక్తులు మాటల వల్లనే ఫస్ట్ వీళ్ళని తీసుకెళ్లి లోపడేసి వాళ్ళని ఎంక్వైరీ చేయండి, వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే తెలుస్తుంది కదా. ఇలాంటి వ్యక్తులు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటే ప్రవీణ్ పగడాల హత్య అని మేము నమ్మము. వీళ్ళు మాట్లాడుతారు కాబట్టి మాకు ఆ భయం వచ్చింది. మాకు ఆ భయాన్ని వీళ్ళు సృష్టించారు వాళ్ళు. ఓకే, ఎస్ పీటర్ గారు, అజయ్ విషయంలో మీరు ఎటువంటి పోరాటం చేయబోతున్నారు? నిజానికి ఇప్పటివరకు రాకపోవడం, ఇటు ప్రవీణ్ కేసు విషయంలో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా రాకపోవడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. దాని చుట్టూ అది ఇంకా రాకపోవడం వల్ల పోలీసుల్లో కూడా అనుమానాలు ఉన్నాయా అనే డౌట్స్ కూడా వ్యక్తమవుతుంది. అందుకని మీరు ఇంకా రిపోర్ట్ని బయట పెట్టలేదని అనుకుంటూ ఉన్నారు. ఓకే, అజయ్ విషయంలో మీరు ఎటువంటి ఫైట్ చేయబోతున్నారు? పోస్ట్ మార్టం వచ్చేదాకా ఖచ్చితంగా మేము వెయిట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం సార్. ఇంకా ఎన్ని రోజులు అనే విషయంలో మేము ఆలోచన చేసుకొని ఫ్యూచర్ లో సిబిఐ ఎంక్వైరీ కానీ లేకుంటే సిట్టింగ్ జడ్జ్ తో కూర్చోబెట్టి ఏదైనా ఎంక్వైరీ చేయాలని చెప్పి ఆలోచనలో క్రైస్తవ సమాజం మొత్తం కనబడతా ఉంది సార్. ఇంకోటి మనం చూస్తూ ఉంటే జానన్న గారు చెప్పిన మాటని 100% ఏకీభవిస్తాం సార్. ఇప్పుడు మత ఘర్షణలు లేదా మత విద్వేషాలు రేపుతున్న ఇప్పుడు హమారా ప్రసాద్ అనే వ్యక్తి కానీ, కరుణాకర్ సుగ్నా అనే వ్యక్తి కానీ, రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి కానీ, కుమార్ హిందూ అనే ఒక వ్యక్తి కానీ, వీరి మీద చర్యలు పోలీసు వారు ఎందుకు తీసుకోవట్లేదండి? అంటే 2 ప్రభుత్వాలు వీళ్ళు కలిసి ఉన్నట్టుగా మాకు క్రైస్తవులకు అనుమానం కలుగుతా ఉందండి. క్రైస్తవులకు ఓట్ బ్యాంకు ప్రభుత్వాలకు వద్దా అండి?
మొన్న మనం చూస్తూ ఉంటే ఇసుక రానంత జనాలు మనకు కనపడ్డారండి. సముద్రం అంతా జనాలు వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. మన ప్రభుత్వాల యొక్క సెన్సస్ లో మనం చూస్తూ ఉంటే 1,00,000 మంది క్రైస్తవులే తెలంగాణ మొత్తంలో ఉన్నట్టుగా వారు చూపించారండి మొన్న సెన్సస్ వచ్చినప్పుడు. కానీ మొన్న చూస్తూ ఉంటే 1,00,000 మంది కాదు 10 లక్షల మంది వచ్చినట్టు కనపడతా ఉన్నారు ఒక తెలంగాణ మాత్రమే. ఇంతమంది క్రైస్తవుల యొక్క ఓట్ బ్యాంక్ వద్దా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని. ఇన్ని మత ఘర్షణలు చేస్తూ ఉంటా కూడా సార్ ఒక్క క్రైస్తవ నాయకుడు అయినా కానీ కాంగ్రెస్ లో క్రైస్తవ నాయకులు ఉన్నారండి. పదవుల కోసం వీళ్ళు పరిగెడతారా సార్? పదవులు అన్నప్పుడు పుట్టపు ఉన్నప్పుడు మాత్రం కండువాలు వేసుకుని బయట కనబడతారు. ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు నిజమైన క్రైస్తవ కాంగ్రెస్ నాయకులు ఎక్కడ పోయారని చెప్పి అడుగుతా ఉన్నాను. పేరుకి అద్దంకి దయాకర్ గారు వచ్చి ఒక సభలో మాట్లాడుతూ ఉంటారు, నేను క్రైస్తవుని చెప్పి అంటా ఉంటారు. మళ్ళీ అద్దంకి దయాకర్ యొక్క నోరు ఎందుకు మూగపోయిందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను సార్. ఈరోజు ఇంతగానం జరుగుతా ఉన్నప్పుడు మొన్నే పక్కన ఉన్న చిలుకూరి బాలాజీ టెంపుల్ ఆ ఒక పెద్ద మనిషి మీద దాడి జరిగినప్పుడు కేటీఆర్ గారు వెళ్ళారు, రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి మరి మాట్లాడారు, అక్కడ లోకల్ గా ఉన్న ఎమ్మెల్యే గారిని పరామర్శించారు కదా అంటే. ఇంత పెద్ద ఉట్టి దాడి జరుగుతూనే వీళ్ళంతా వెళ్తే ఇక్కడ ఒక మనిషి ప్రాణం పోయిందని చెప్పి ప్రపంచం అంతా గగ్గోలు పెడతా ఉంటే మళ్ళీ కాంగ్రెస్ లో ఉన్న నాయకులు ఏమైపోయారు సార్? ఈరోజు ప్రజలు గమనిస్తా ఉన్నారండి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ చంద్రబాబు గారు కానీ ఇద్దరు కలిసి ఈ యొక్క ఏదైతే జరుగుతా ఉందో ఇన్సూరెన్స్ మబ్బు పెట్టాలని చెప్పి చూస్తా ఉన్నారని చెప్పి ఒక అనుమానం ప్రజల్లో కలుగుతా ఉందండి. కానీ ఇక్కడ అదే దాడి అని మీరు అంటున్నారు, కానీ పోలీసుల ప్రిలిమినరీ ఎంక్వైరీలో అది ప్రమాదము అనటానికి అవకాశం ఉంది అని ఫస్ట్ ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఓపికతో కూడా ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం సార్. పోలీస్ వారితో కూడా మేము ఏకీభవిస్తా ఉన్నాము, ఓపికతో ఉన్నాం సార్. మళ్ళీ ఇక్కడ పాస్టర్ అజయ్ బాబు గారిని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి సార్? బిఎన్ఎస్ 7 years పైన ఉంటేనే అరెస్ట్ చేయాలి, రిమాండ్ చేయాలి. 3 years to 5 years ఉన్న సెక్షన్స్ కి మీరు రిమాండ్ ఎట్లా చేస్తారని నోటీస్ ఇవ్వకుండా? ఇది ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా, ప్రభుత్వం పెద్దల యొక్క హస్తం లేకుండా ఇది రిమాండ్ చేసే అవకాశం, అది కూడా పాస్టర్ అండి. పాస్టర్ అనే కన్సిడరేషన్ కూడా లేదా సార్? రేపు ఆదివారం చర్చ్ ఉంటుందనే కన్సిడరేషన్ కూడా లేదా? ఒక మత బోధకుని అరెస్ట్ చేస్తా ఉన్నప్పుడు ఆల్రెడీ ఒకటి జరిగింది, ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ చేసినప్పుడు క్రైస్తవులు మీకు వ్యతిరేకులు అవుతారు, రేపన్నాడు ఓట్ బ్యాంక్ చీరిపోతుంది, లేకుంటే వాళ్ళు అనుమానాలు వస్తాయని చెప్పి ఒక ఆలోచన కూడా లేదు సార్. దీన్ని చూస్తా ఉంటే పకడ్బందీగా గవర్నమెంట్ ఇది కావాల్సుకొని చేస్తా ఉందా? ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటి చెక్కలు కొడతా ఉందండి. సికింద్రాబాద్ నుంచి 3 vehicles, ఒక షిఫ్ట్ కారు, 2 trucks, ప్రవీణ్ పగడాల గారి వెహికల్ బుల్లెట్ ని తీసుకోపోవడానికి ఒక ట్రక్, అలాగే ఆయన బాడీని తీసుకోపోవడానికి ఒక కారు షిఫ్ట్ వైట్ కలర్ ది, అది సికింద్రాబాద్ నుంచి ఒక ట్రావెల్స్ నుంచి బుక్ అయిందని చెప్పి సోషల్ మీడియాలో అది హల్చల్ చేస్తా ఉందండి. సోషల్ మీడియాలో వచ్చిన ప్రతిదాన్ని మనం తీసుకుని ఇవే నిజమని అనుకుంటూ ఉన్నామా? మరి సోషల్ మీడియాలో ప్రచారం నిజాలు వేరు, సోషల్ మీడియాలో వచ్చేది వేరు. ప్రభుత్వానికి రెస్పాన్సిబిలిటీ లేదా సార్? ఈ కేసు ఇంత సెన్సేషన్ అయినప్పుడు, సస్పీషియస్ అయినప్పుడు ప్రభుత్వానికి ఏమాత్రం కూడా ఈ విషయంలో రెస్పాన్సిబిలిటీ లేదా అని అడుగుతా ఉన్నాను నేను. ఇక్కడే కదా సార్ మనకి వైన్స్ ఏదైతే సేవియర్ వైన్ అని కనబడతా ఉందో అది ఎల్బీ నగర్ నాగోల్ దగ్గర ఉన్నట్టు కనబడతా ఉంది. అది తెలంగాణ లోపలనే కదా సార్. మన తెలంగాణలోకి వచ్చినప్పుడు ఇక్కడ వ్యక్తి అన్నప్పుడు, ఇక్కడ నివాసి వ్యక్తి అన్నప్పుడు ఫోరెన్సిక్ రిపోర్ట్ రావడానికి కొంత ఆలస్యం జరుగుతుందని సో ప్రవీణ్ పగడాల బ్రదర్ కూడా మాట్లాడారు, ఆయన ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు. సో ప్రవీణ్ పగడాల బ్రదర్ ఒక వీడియోని రిలీజ్ చేశారు, ప్రవీణ్ పగడాల భార్య ఇంకొక వీడియోని కూడా రిలీజ్ చేశారు. అంటే నిజంగా ఒక ప్రభుత్వం వాళ్ళపైన ఎవరో మీరు వ్యక్తులు నేరస్తులు బెదిరించారంటే అనుకోవచ్చు, ప్రభుత్వాలు అలా కుటుంబ సభ్యులు చెప్పించడానికి అవకాశం ఉంటుందా? మాకు నమ్మకం ఉందని వాళ్ళంటూ ఉంటే మిగిలిన వాళ్ళందరూ నమ్మకం లేదు అని దీన్ని కొంచెం ఒక అశాంతిని క్రియేట్ చేస్తున్నారని మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు వారి మీద ఏ రకమైన ప్రెషర్ ఉందో నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను సార్. రకరకాల ప్రెషర్స్ లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా కూడా ఆ స్టేట్మెంట్ నెగిటివ్ గా పోయే ఉద్దేశం ఉంది కాబట్టి వాళ్ళు చాలా న్యూట్రల్ కూడా బిలో ద లైన్ -degrees లోకి వెళ్ళి వాళ్ళు అలాంటి స్టేట్మెంట్ ఇచ్చినట్టు మనకు కనబడుతుంది. నిజానికి భయాలు ఉండొచ్చు, ఆ భయాల పైన పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఒకవేళ మీ కంప్లైంట్ని తీసుకోకపోతే మీరు ప్రైవేట్ కంప్లైంట్ కూడా వేసి వాళ్ళపైన చర్యలు తీసుకొనివచ్చు. ఒకవేళ ప్రైవేట్ కంప్లైంట్ దగ్గర కూడా ఏదైనా ఇది జరుగుతుంది అంటే మీరు రిట్ పిటిషన్ కూడా వేయొచ్చు. సో ఇవన్నీ వదిలేసి కేవలం సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలను నిజము అని అనుకునే విధంగా మరికొంతమంది మాట్లాడుతున్నారు అనే చర్చ జరుగుతోంది సార్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఒక సోషల్ మీడియాలో ఉంది సార్. ఇప్పుడు అజయ్ బాబు లాంటి వాళ్ళు, నా లాంటి వాళ్ళు, లేదా జానన్న గారు లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వారు వాయిస్ నొక్కేసి కేసులు పెట్టి లోపల వేసేసి బయటికి రాకుండా చేయాలని చెప్పి అనేక మంది వ్యక్తులు ట్రై చేయట్లేదు సార్. ఎగ్జాంపుల్ అజయ్ బాబు గారు కదండి, ఆయన మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇప్పుడు నోరు నొక్కారు. అజయ్ బాబు గారిని కూడా సోషల్ మీడియాలో సార్ అజయ్ బాబును కూడా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారని సోషల్ మీడియాలో వీడియోలు చూసే వాళ్ళు అరెస్ట్ చేసినారు.
సోషల్ మీడియాలో మా పైన వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఒక అతను వెళ్ళి అంటే కంప్లైంట్ మీరు కూడా మాట్లాడుతున్నారు కదా, సోషల్ మీడియా పీటర్ మాట్లాడుతున్నారు, మీరు కూడా మాట్లాడుతున్నారుగా. అవును, అందుకనే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళని అందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది మా అనుమానం ఒకటి. అండ్ మిమ్మల్ని కూడా అరెస్ట్ చేశారు, భయం ఉందా? పగడాల కుటుంబం గారు సార్ మీ పైన ఏం భయం లేదు సార్, మీ పైన కూడా కేసులు నమోదవుతాయేమో అనుమానం ఉందా? రెడీ ఉన్నాం మేము. మీ పైన కూడా ఇలా కేసులు నమోదవుతాయేమో అనుమానం ఉన్నా నమోదైనా మేము దేనికైనా ఫేస్ చేస్తాం సార్, దేనికైనా రెడీ ఉన్నాము. దాని అటువంటి అనుమానం లేదు. క్రైస్తవుల జోలికి వస్తే క్రైస్తవుల కోసం పనిచేయడానికి మేము జీవితాంతం రెడీ ఉన్నాము. నిజంగా